నమస్తే అండి. నమస్తే సార్. ఇక్కడ ఎలా ఉంది? పరిస్థితి ఎలా ఉంది? నెంబర్ 1 ఉందండి పరిపాలన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకని? అంతే, మాకు అన్ని పథకాల్లో గానీ, ఏటిలోనైనా సరే హ్మ్. అమ్మఒడి గానీ, రైతు భరోసా గానీ, మరి వికలాంగుల పెన్షన్ గానీ, హ్మ్. ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే వాలంటీర్లు వచ్చేసేసి హ్మ్. ముసలోళ్ళకి గానీ, వికలాంగులకు గానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు గానీ హ్మ్. ఎర్లీ మార్నింగ్ తెల్లవారక ముందే తలుపు తట్టి మరీ ఇస్తున్నారంటే వాళ్ళ గొప్పదనానికి మేము చాలా సంతోషపడుతున్నామండి. ఈ రాష్ట్రంలో కూడా సంక్షేమం ఒకటే ఉంది, అభివృద్ధి లేదని చెప్పేసి చాలా మంది అవన్నీ పిచ్చి మాటలండి. హ్మ్. వాళ్ళు ఏంటంటే గిట్టన మాటలు అయ్యి హ్మ్. ఏంటి ఆ గిట్టన మాటలు దేనికి కూడా పనికిరైన మాటలు, పోసుకోల మాటలు అయ్యి హ్మ్. ఏంటి అవి ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా మళ్ళీ గెలుస్తాడని చెప్పేసి మా నమ్మకం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి వేమూరు నియోజకవర్గానికి వచ్చి వరకుట అశోక్ గారు, ఆ వరకుట అశోక్ బాబు గారు గురించి చెప్పాలంటే ఒక రకంగా ఆయనది కొండేపి హ్మ్. కొండేపి నియోజకవర్గంలో ఆయన 2 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం హయాంలో 2,000 దొడ్లు అక్రమంగా టీడీపీ వాళ్ళు కట్టకుండా కూడా వాటిని బిల్లులు పెట్టుకొని వాటిని కబ్జా చేసేసేసి వాటిని ఎంతో ఇది చేస్తే వరకుట అశోక్ బాబు గారు వాటిని పోర్కులాడి 2,000 దొడ్డుల్ని ఆయన ఎంతో శాఖశాఖంగా దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేసేసి ఆయన ఎంతో ఇది అభివృద్ధి పదంలో నడిపించాడు 2 సంవత్సరాలు. అక్కడ ఒక దేవుడు అన్నమాట అక్కడ కొండేపిలో వరకుట అశోక్ బాబు గారు. అలాంటి వ్యక్తి మాకు దొరకటం ఎన్ని దేవుళ్ళు అయితే ఉన్నారో అన్ని దేవుళ్ళ కంటే కూడా వరకుట అశోక్ బాబు గారు దేవుడు మయం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆనందబాబు గారు ఏం చేశారు? ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు కదా. ఆయన చేసినప్పుడు ఏం చేశాడనంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళ వరకు, వాళ్ళ స్వార్థం వరకు, వాళ్ళ కులం వాళ్ళ వరకు, వాళ్ళ నెట్వర్క్ వాళ్ళు నడుపుకున్నారే కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన పథకాలు కానీ ఏ కూడా వాళ్ళు ఇవ్వాల. వీళ్ళు ఇచ్చిన పథకాలు కానీ ఏ అన్న కానీ నెంబర్ 1. ఇక దాంట్లో తిరిగే లేదు. అయితే ఇక్కడ వల్లేరుకు వచ్చేటప్పటికి, గ్రామంకి వచ్చేటప్పటికి ఎలా ఉండబోతుంది? ఇక్కడ గ్యారంటీగా మాకు మొత్తం పక్కన వైనపాలెం ఉంది, ఒలివేరు, మొత్తం ఏది కలిసినా కానీ మొత్తం 4,700 ఓట్లు. 4,700 ఓట్లలో 700 టీవీటీకి పోతాయి, 4,000 మాత్రం వైఎస్ఆర్సీపీకి పడిపోతాయి.